బ్యాక్ టు న్యూస్. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఎపిసోడ్ లో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. అతడు ఆత్మహత్యాయత్నానికి ముందు రాసిన నోట్ మాయమైంది. అన్ని ఆధారాలను ఐఫోన్ లో ఉన్నాయని నోట్లో ఉదయ్ కృష్ణారెడ్డి రాశారు. ఐఫోన్ ను కూడా మాయం చేసినట్టు గుర్తించారు. నోట్లో రాసిన వివరాలపై ప్రశ్నించిన ఉదయ్ కృష్ణారెడ్డి సమాధానం ఇవ్వలేదంటున్నారు పోలీసులు. ఆ నోట్ ఎక్కడ ఉందో తనకు తెలియదంటున్నాడని సమాచారం. నోట్ బయటకు ఎలా వచ్చిందని సిపి సజ్జనార్ ప్రశ్నించిన ఉదయ్ కృష్ణారెడ్డిని నోరు మెదపలేదని తెలుస్తోంది. హైదరాబాద్ లో డ్రగ్స్ నెట్వర్క్ గుట్టును ఈగల్ పోలీసులు ఛేదించారు. మియాపూర్, సైఫాబాద్ పోలీస్ స్టేషన్లలో 2 కేసులు నమోదు చేశారు. కిలో ఓపీఎం, 25 గ్రాముల మెఫిడ్రిన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో 7గురిని అరెస్టు చేశారు. దాదాపు 12.65 లక్షల విలువైన డ్రగ్స్ ను పట్టుకున్నారు. రాజస్థాన్ నుంచి హైదరాబాద్ కు ప్రైవేటు బస్సులు, రైళ్లు, ప్రైవేటు వాహనాల్లో డ్రగ్స్ తరలిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. రాజస్థాన్ కు చెందిన క్యారియర్లు, డెలివరీ ఏజెంట్లు, మధ్యవర్తులను గుర్తించారు. ఈ ముఠా ఇప్పటి వరకు 78 సార్లు డ్రగ్స్ తీసుకొచ్చిందని పోలీసులు తెలిపారు. రాజస్థాన్ కు చెందిన మహేందర్ మావత్ ను కీలక సరఫరాదారుగా గుర్తించినట్లు వెల్లడించారు. మియాపూర్ కేసులో మధురాం, మహేంద్ర పటేల్, ధర్మేంద్రను అరెస్టు చేశారు. సైఫాబాద్ కేసులో 4గురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ నెట్వర్క్ తో సంబంధం ఉండి పరారీలో ఉన్న నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. మరోవైపు ఎన్డీ డ్రగ్ తయారీ స్థావరాలను గుర్తించిన ఈగల్ ఫోర్స్ వాటిని ధ్వంసం చేసింది. ये क्या है? इसको क्या बोलते हैं? महेंद्र, इसको क्या बोलते हैं? हाँ? वो दवा है। कई की दवा है? वो मेरे को थोड़ा शक है, उसमें अमल है। कई की दवा है? अमल बोलते हैं। अमल, ओके। अमल का मतलब क्या होता है? अफीम है? अफीम बोलते हैं ना उसको, अमल को। हाँ, अफीम ही बोलते हैं ना।